అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. ఎంబీపీఎస్ వంతమానిపాలెం అనంతపురం మండలంలో వర్క్ చేస్తున్నాను. ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ 6 రోజుల ప్రోగ్రాము ఇక్కడ మార్నింగ్ రిసార్ట్లోని జరిగిందండి. చాలా బాగా నిర్వహించడం జరిగింది. మొదటి రోజున ప్రారంభ పాఠశాల సంసిద్ధత గురించి, నెక్స్ట్ గణిత బోధన గురించి, ఎన్సీఎఫ్ నిపుణ్ భారత్ సిఫార్సులను మరియు గణిత బోధనా పద్ధతులు నాన్ లీనియర్ విధానం గురించి చాలా చక్కగా వివరించారండి. రెండవ రోజున తెలుగు భాషను చాలా ముఖ్యంగా తీసుకొని బోధనా పద్ధతులు ఏ విధంగా ఉండాలి, చాలా ముఖ్యమైన విషయమైన సంసిద్ధత గురించి చాలా వివరంగా వివరించారండి. మూడవ రోజున ఇంగ్లీష్ మన పాఠశాలలోని ప్రారంభ దశలోని ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఎందుకు ప్రారంభించారు, దాని ప్రాముఖ్యత ఏంటి, దాన్ని ఏ విధంగా పిల్లలకు ఆటపాటల ద్వారా నేర్పించాలన్న విషయాన్ని చాలా వివరంగా డిఆర్పి మాకు చెప్పారండి. అన్నీ కూడా కృత్యాధార పద్ధతులు అంటే యాక్టివిటీ బేస్డ్ పద్ధతిలోను, చర్చా పద్ధతిలోను, ఆటపాటలతో చాలా వివరంగా జరిగిందండి. నెక్స్ట్ 4వ రోజున ఎస్ఆర్ఎంసి స్కూల్ రెడీనెస్ మేళా గురించి, అది మొదటగా ఉపాధ్యాయులు ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి ఆ ఎస్ఆర్ఎం చేయడానికి తర్వాత చేసే విధానం ఏ విధంగా ఉండాలి, దాని పద్ధతి ఏంటి, మొదటి నుంచి చివరి వరకు చాలా వివరంగా మాకు మళ్ళీ డిఆర్పీలు అందరూ చెప్పి మా చేత చాలా ప్రాక్టికల్గా చేయించారు. ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగిందండి. 5వ రోజున చాలా ముఖ్యమైన విషయం ఎవాల్యుయేషన్, అసెస్మెంట్ ఏ విధంగా జరగాలి, సంగ్రహణ అయితే, నిర్మాణం అయితే, అసెస్మెంట్లో రకాలు, అంచనాలలోని రకాలను చాలా వివరంగా మళ్ళీ మాకు చెప్పి దాన్ని కూడా చాలా యాక్టివిటీ బేస్డ్ పద్ధతిలోని మాకు చాలా వివరంగా చేయించి దాంట్లో మేము ఇంకా తెలుసుకోగలిగాము. చాలా వివరంగా చెప్పారండి. నెక్స్ట్ 6వ రోజున తరల్, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏమిటి, క్యామెల్ అసలు దాన్ని ఎందుకు మేము 3-4 తరగతులకు ఏ విధంగా దాన్ని విజయవంతం చేయాలి అన్న దాని మీద చాలా వివరంగా వచ్చిన డిఆర్పీని చెప్పి మా చేత చాలా ప్రాక్టికల్స్ అన్నీ చేయించి చాలా విజయవంతంగా చేశారండి. ఈ ప్రోగ్రామ్ అంతా చాలా బాగా జరిగింది సార్. డిఆర్పీలందరికీ నా ధన్యవాదాలు. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అంతటిని ఇంత బాగా సూపర్వైజ్ చేసిన ఎస్ఓ గారైన రమేష్ గారికి, ఏఎంఓ గారైన భాస్కర్ రావు గారికి నా ఉపాధ్యాయుల తరఫున, నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.